ఎవరు రాశారో తెలియదు, కానీ వాస్తవాలను అద్భుతంగా ఆవిష్కరించారు. మనిషి ఇరుక్కున్నాడు. మెగా గ్లోబలైజేషన్లో డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు. పీలికబట్టల్ని వస్త్రధారణ అంటున్నారు. భౌతిక ఆకర్షణను ప్రేమని పిలుస్తున్నారు. సహజీవనాన్ని సంసారమంటున్నారు. గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు. డూప్ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు. పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు. అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు. ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు. దారితప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు. భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు. కోరిన కోర్కెలు తీరిస్తేనే దేవుడంటున్నారు. ఆస్తి ఉంటేనే గొప్పవాడు అంటున్నారు. మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు. కట్నం తెస్తేనే భార్య అంటున్నారు. సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు. కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు. నిజాయితీగా ఉంటే అసమర్థుడంటున్నారు. సక్రమంగా ఉంటే అమాయకుడంటున్నారు. అసత్యాలు మాట్లాడితే బ్రతక నేర్చిన వాడంటున్నారు. నిజం పలికితే నీకెందుకు పోవోయ్ అంటున్నారు. న్యాయబద్ధంగా ఉంటే ఎలా బ్రతుకుతాడో అంటున్నారు. అన్యాయంగా బ్రతికినా సక్సెస్ ఎంచక్కా ఉన్నాడంటున్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే అతనికెందుకు అంటున్నారు. నిజాయితీగా బ్రతికితే కూడుపెడుతుందా అంటున్నారు. మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు. మరణమనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాత అర్థం చెరిగిపోయి ప్రయోజనాలకు అండగా సరికొత్త పరమార్థం ఆవిర్భవిస్తోంది. స్వార్థకాంక్షానుగుణంగా విపరీతార్థం ఆవిష్కృతమవుతోంది. ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యం పెరిగింది, విలాసం పెరిగింది, విజ్ఞానం పెరిగింది, కాలుష్యం పెరిగింది, ఖర్చు పెరిగింది, కల్తీ పెరిగింది, రసాయన బంధం పెరిగింది, అన్నీ పెరిగాయి. కానీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది. రోగం తెలియని చికిత్సలు, శవాలకు రక్తపరీక్షలు, విద్య పెద్ద వ్యాపారం, వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం. దహించనున్న గ్లోబల్ వార్నింగ్, భావితరాలకు వార్నింగ్. అయినా బాధ్యత లేనట్లు, ఏమి తెలియనట్లు నటించే మనిషికి శుభాకాంక్షలు.